ఈరోజు జరుగుతున్న ఎలక్షను అంటే ఎంత పెద్ద పెద్దోళ్ళు డబ్బు ఉండే వాళ్ళు ఉండరు, లేని వాళ్ళు ఉండరు, చాలా వాళ్ళు ఉండరు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వీళ్ళకి ఎంతో ఉపయోగించేటప్పుడు కరోనా టైంలో కానీ ఎవరు ఆదరించిన వాళ్ళు లేరు. ఆ రోజు వాలంటీర్లు ఉంటే వాలంటీర్ల ద్వారా ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి పంపించి ఎవరు ఆదుకున్న వాళ్ళు లేరు. మంచి చెడ్డ అన్నీ చేసిండ్రు. ఈరోజు మా ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి వాళ్ళు అంటే ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అండదండాలుగా ఉన్నారు పెద్ద ఆయన. సరే ఆయన తర్వాత ఆయన కొడుకు మరణించిండు, తర్వాత బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఎంతమందో ఆశించిండ్రు. ఆశించినా కానీ ఏదో డబ్బు ఉండి ఏదో పెద్ద ఇదిగా వాళ్ళు డబ్బు ద్వారా ఏదో చేయాలనుకున్నా కూడా ఎన్ని 24 చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వరకు మటుకు జగన్మోహన్ రెడ్డిని చేసి ఓటేసేవాళ్ళమే. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. జనాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంది. వాళ్ళకు వీళ్ళకన్నా ఒక్కటే మీ మీడియా ద్వారా మేము అడుగుతున్నాం. ఇన్ని రాష్ట్రాలలో ఇన్ని పార్టీలోని ఇన్ని సంవత్సరాల నుంచి మనకు కూడా పరిపాలన చేశారు. కానీ ఏ రాష్ట్రంలోనైనా కులము తలము పార్టీ అది పార్టీ చూడకుండా వాళ్ళు లేదు వీళ్ళు లేదు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఇంతమంది ఉన్న గత ప్రభుత్వాలలో ఎంతమంది ఉన్నారు. కానీ పార్టీ ద్వారా వాళ్ళు జన్మభూమి కమిటీ నెంబర్ పెట్టుకొని వాళ్ళకే ఇచ్చారు. కానీ ఎవరికి ఇవ్వాల. ఎంతమంది పేద సాధువులు కూడా అల్లాడిపోయినారు. కానీ ఈరోజు ఎవరిదే చెప్పారతల ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మినిస్టర్ కాదు, లోకల్ నాయకుడు కాదు, డైరెక్టర్ వాలంటీర్ ద్వారా డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి నొక్కితే అకౌంట్లోకి ఈరోజు లంచాలు అనేది లేదు. వాస్తవంగా ఇది న్యాయం. అది మనం ఒక రాజకీయ పరంగా కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అది ఆ తీర్పు అనేది అది జనాలే నిర్ణయిస్తారు. దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి ఎక్కడ పడుతుంది అభివృద్ధి? ఈరోజు ఒక పంచాయతీకి వచ్చి 2 పంచాయతీలు కలిసి ఒక సచివాలయం కడితే ₹1 కోటి ఖర్చు పెట్టి కట్టాడు. జాబులు ఇచ్చిండు. వాళ్ళు పాపం ఎక్కడెక్కడో పెళ్ళిళ్ళు కూడా కాకుండా ఉన్నారు చదువుకొని. అట్టటోళ్ళని దగ్గరికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ₹1 అంటే రూపాయి లంచం లేకుండా వాళ్ళకి జాబులు ఇచ్చిండు. ఈరోజు వాళ్ళ జీవితాలలో వెలుగు నింపిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికే. ఇదివరకు రాజశేఖర రెడ్డి మించి ఇంకొక అడుగు ముందుకేసి ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. మళ్ళా ఫ్యూచర్లో కూడా గ్యారెంటీగా 120, 130కి తగ్గకుండా పైన ఎంతైనా సరే వస్తాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. అభివృద్ధి ఏం లేదు, ఆయన మొత్తం డబ్బులంతా దోచుకున్నాడని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అది పైన దేవుడు ఉండడు, జనాలు ఉండరు. అది నిర్ణయించేది ఎవరు? జనాలు నిర్ణయాలా, పైన దేవుడు నిర్ణయాలా? ఎవరిది అనేది మేము అంత స్థాయి విమర్శించే వాళ్ళం కాదు. కాబట్టి అది దేవుడి నిర్ణయం. అది రెండోది ఏంటంటే ప్రజల నిర్ణయం. దాచుకున్నది ఒకటే. మేము కూడా తిరుగుతూ ఉండమన్నా మేము ₹1 లబ్ధి పడలా. కాదంటే మాకు అర్హత ఉన్నది జగన్మోహన్ రెడ్డి అకౌంట్లు వేస్తున్నాం అంతే. మేమేమి ఇక్కడ ఏమి తిన్నింది లేదు, పెట్టింది లేదు, ఏం లేదు. అదే నిర్లక్ష్యం. మేము కింద ఏ రకంగా తిన్నామో అందుకే కదా ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ మాకు జగన్మోహన్ రెడ్డి మాకు బాగా మాకు ఇలేదు అని చెప్పి కొంతమంది ఏదో బయటికి వెళ్ళిపోయేది. ఎందుకంటే అందుకే ఆ జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి కాదు. వీళ్ళకి ఏమని న్యాయం చేసిండు? అన్నని ఆప్తంగా పిలుచుకుంటాడు. అదొక్కటే. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఇబ్బంది లేదు. 100% 120 నుంచి 130 సీట్ల వరకు గెలుస్తాడు. మా రాజగోపాల్ రెడ్డి కూడా ఉదయగిరి నియోజకవర్గంలో 100% గెలుస్తాడు. దానికి డౌటే లేదు.